కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో గోప్యత ప్రమాణాలు పాటించలేదని, పరీక్షల నిర్వహణ బాధ్యతలను కన్వీనర్కు బదులుగా ఇతర సంస్థలకు అప్పగించడం ద్వారా స్కామ్కు బీజం పడిందని ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అన్నారు. టైమ్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఒక బ్యాక్ డోర్ పెట్టి ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. దీనికోసం కొత్త జీవోలు తీసుకొచ్చినాడు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చేశారు. అసలు డిఎస్సి అంటేనే ఇంతకు ముందు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో జరిగేది. అలాంటి కలెక్టర్ల కార్యాలయాల్లో పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు, మార్కులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు, కట్ ఆఫ్లు పెట్టలేదు, రోస్టర్ లిస్టు పెట్టలేదు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. ఆన్లైన్ అని ఒక పేరు పెట్టినారు. ఆన్లైన్ అని పేరు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పిల్లలకి ఎవరికైనా డౌట్లు వస్తే కలెక్టర్ల కార్యాలయానికి పోతే వాళ్ళు ఏమంటారు, పైకి పోండి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఆ నుంచి ఖర్చులు పెట్టుకుని అన్ని కింద మీద పడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడేమంటారు మాకు సంబంధం ఉంది కలెక్టర్ కార్యాలయానికి పోండి అంటారు. ఇది జరిగింది. చివరికి ఏం చేసినారు, సెలెక్టెడ్ పీపుల్ కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే సెలెక్టెడ్ లిస్ట్ లో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి. అది 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు నే కదా అర్థం. మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 రోజుల్లోనే అంటే జూలై 19 జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాన్ని పొందుతూ ఏకంగా 1,30,000 కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. మేమిచ్చిన నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఈ 6,100 పోస్టులు ఏదైతే మేమిచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అక్రమాలు చూస్తా ఉన్నాము, స్కాములు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్ గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్ లేకే షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్ కి, వీటికి చొక్కా ప్యాంటు గాని తగిలిస్తే కనిపించేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము, ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, ఆయన ఇచ్చిన చరిత్ర కాదు.